ఏమైతుంది బాబు? సార్ ఇది 5 ఏళ్ళు ఆలోచించాడు సార్. బాగా పెయిన్ ఉంది సార్ ఇవన్నీ. ఏ పని చేస్తావు? అమలు పని చేస్తాను. అమలు చేస్తావా? బాగా పెయిన్ ఉంది సార్. 5 పనులు తింటుంది సార్. ఇది బాగా పెయిన్ ఉంది. కాకపోతే నాకు ఐడస్ మెడిసిన్ కావాలి. నొప్పులే, కొల్లు నొప్పులేవా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయి సార్. ఇవన్నీ బ్యాక్ పెయిన్, ఈ కాలు మొగలు నొప్పులు అన్ని బ్యాక్ పెయిన్ బాగున్నాయి. ఎందుకంటే బాగా రేపు పొద్దున పోయి మళ్ళీ లాగించాలి. కొద్దిగా ఐడస్ మెడిసిన్ కావాలి నాకు. ఐడస్ మెడిసిన్ అయితే మళ్ళీ పొద్దున లాగ్ చేయగలుగుతాం. ఈ కూలీ చేసుకుంటారు ఇటు ఉంటుంది పరిస్థితి అని తెలిసి చెప్తుంది. సరే అయిపోయింది కానీ ఇప్పుడు ఒళ్ళు నొప్పులు బాగున్నాయి కదా? ఒళ్ళు నొప్పులు అయితే ఒళ్ళు నొప్పులు బాగున్నాయి, వర్క్ ఎక్కువైంది, ఒళ్ళు నొప్పులు బాగున్నాయి. ఒళ్ళు నొప్పులు బాగున్నాయి సార్ ఇవన్నీ. సరే అయిపోయింది కానీ నేను చెప్పినప్పుడు వింటావా? ఓకే సార్. డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్కు ప్రాబ్లం చెప్పాలి, ఏమైతుందో చెప్పాలి, నీ బాధ చెప్పాలి. కానీ నాకు అంత డోసు ఇవ్వు, ఇంత డోసు ఇవ్వు, హై డోసు ఇస్తారు, ఎక్కువ డోసు ఇస్తారు, ఇట్లాంటివి కావు. నీకు ప్రాబ్లం చెప్పినా అనుకో, ప్రాబ్లం చెప్తే ప్రాబ్లం మీకే డోసు ఎంత చేయాలో డాక్టర్ తెలుస్తుంది. అంతే డోసు ఇస్తాడు డాక్టర్. అయితే నువ్వు చెప్పినా అని చెప్పి నిజంగానే హై డోస్ ఇస్తే, ఎక్కువ డోసు ఇస్తే, హై డోస్ వల్ల ఏంది కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది, లివర్కి ఎఫెక్ట్ పడుతుంది, గుండె ఎఫెక్ట్ పడుతుంది, ఎన్నో రకాల ఎఫెక్ట్ పడుతుంది, లాస్ట్ మనిషి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అట్లా డోస్ అనేది డాక్టరే చూసుకుంటాడు, ఎంత డోస్ చేయాలని, తక్కువ ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా, ప్రాబ్లం ఏంది, ప్రాబ్లం తగ్గంత ఇస్తాడు డోస్. అట్లా మెయిన్ వచ్చినప్పుడు డోస్ గురించి కాదు, ప్రాబ్లం చెప్పాలి మెయిన్. అట్లా ఓకే సార్. కాకపోతే మాకు పొద్దున మళ్ళీ లారీ సార్ డోస్ వేసుకుంటే లారీ గుంజాలు చేస్తారు, లేకపోతే డోస్ వేయకపోతే లారీ చేస్తారు. డోస్ గురించి కాదు, ప్రాబ్లం చెప్పాలి. కానీ బాధ చెప్తే అయిపోయాయి, నీకేమైతే చాలా ఒళ్ళొప్పు, బాగా ఫుల్ ఒళ్ళొప్పు ఉన్నాయి సార్. అంత పెయిన్, బ్యాక్ పెయిన్, ఒళ్ళొప్పు బాగా ప్రాబ్లం తగ్గట్టు మందులు వస్తుంది. ఏం చెప్పినా ఎక్కువ డోస్ వాడితే లివర్ ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ పడుతుంది, గుండె కూడా ఎఫెక్ట్, లాస్ట్ మనిషి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది చెప్తున్నాం కదా అట్లా. సరే సార్, మీరు ఎట్లా సరే ఎక్కువ డోస్ రాస్తే అంతే ఉంటుంది సార్. మా దేశం కాదు కానీ మీరు తెలిసినట్టు రాయండి సార్ అని చెప్తున్నాను. అట్లా అదే పాయింట్. ఎప్పుడైనా డాక్టర్కి ప్రాబ్లం చెప్పాలి, డోసుల గురించి కాదు. ఓకే సార్, గుర్తుంచుకో అట్లా. సరే సార్.